ఏ తెలంగాణలో అయితే కొన్ని దశాబ్దాల పాటు భూ పోరాటం జరిగిందో ఆ భూ పోరాటాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ టెనెన్సీ యాక్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే భూ సంస్కరణ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ హక్కులు చట్టాల ద్వారా వచ్చినటువంటి భూమిపైన హక్కులు పొందిన అనేక కొన్ని వేల లక్షల మంది బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల్ని కాపాడటమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ధ్యేయంగా పెట్టుకునే ఈరోజు ధరణిపై నిర్ణయం చేసింది. అలా ప్రజల కోసం నిర్ణయం చేస్తే యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ కోసం ఏ భూముల్లో అయితే మేము ప్రజలకు పంచామో తిరిగి ఆ భూములన్నింటినీ కూడా యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్కి మళ్ళీ పంచాలి, వాళ్ళకే హక్కులు కల్పించాలనేటువంటి ఆలోచనతో ధరణి అనే సాఫ్ట్వేర్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాలని యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్కి ఒప్పజెప్పి వాళ్ళది హక్కులు కల్పించి వాళ్ళ పాస్బుక్లు ఇస్తే పాప అమాయకులైన తెలంగాణ ప్రజలు నష్టపోయారు. న్యాయం చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు ఏ భూస్వాములు ఏ యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ కోసం వాళ్ళ కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజల కోసం ఈనాటి ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తాం. ఇది ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఉన్న తేడా. ఈ ఆలోచన ఒక్కటి చాలు గద్దరన్న ఆలోచనల్ని అమలు చేయటం కోసం ఇందిరమ్మ రాజ్యం ముందుకు పోతుందని చెప్పడానికి. గద్దరన్న చెప్పిన ప్రతి అంశాన్ని సమాజ స్థాపన కోసం కానీ లేకపోతే చాలామంది గద్దరన్నని తెలంగాణలో మెదక్ జిల్లాకో ప్రాంతానికో లేకపోతే ఒక వర్గానికో పరిమితం చేయటం కోసం కూడా చాలామంది ప్రయత్నం చేశారు. నాకు తెలిసి గద్దరన్న తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అతను విశ్వమానవుడు, అతను కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతుడు. అతను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు తాడితులు బాధితులు అందరి కోసం ఆలోచన చేసి రాసిన గొప్ప తాత్వికుడు. అటువంటి తాత్వికుడు ఒక శతాబ్ద కాలంలో ఈ దేశంలో ఇంతవరకు పుట్టలే. అలా పుట్టినటువంటి మహానుభావుడు అది తెలంగాణలో మన ప్రాంతంలో పుట్టడం మనందరూ అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆయన ఆలోచనల్ని, ఆయన భావజాలాన్ని, ఆయన పుస్తకాల్ని, ఆయన రచనల్ని, ఆయన పాటల్ని అన్నింటినీ బతికిస్తాం. ఇవాళ గద్దరన్న భౌతికంగా మనందరి మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన పాడిన ప్రతి పాట, ఆయన రాసిన ప్రతి పాట చిరస్థాయిగా ఉండేటట్టుగా అందరం ప్రయత్నం చేద్దాం. ఒక పక్కన ఫౌండేషన్ ప్రయత్నం చేస్తుంది, ఇంకో పక్కన ప్రభుత్వ పరంగా మేము కూడా వాటిని బతికించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అన్నిటి కూడా సంపూర్ణంగా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. చాలా విషయాలు గద్దరన్న గారి గురించి కానీ ఆయన ఆలోచనలు ముందుకు తీసుకొని పోవటం కోసం కానీ ఈరోజు అతి తక్కువ సమయంలో ఈరోజు ఆయన జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కానీ ఆయన సంబంధించినటువంటి మనుషులు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొద్ది రోజుల తర్వాత ఫౌండేషన్ తరఫునో ప్రభుత్వం తరఫునో ఒక మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం కూడా చేయాలని కూడా మేమందరూ ఆలోచన చేస్తాం. దానికి సంబంధించి మంచి ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు వారే మనసు విప్పి మీ అందరితో మాట్లాడతారు. అట్లాగే ఈరోజు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు సంబంధించిన ఇళ్ల స్థలాల గురించి కూడా ఆయన అడుగడుగున చెప్పినటువంటి మాటని మేము గుర్తుపెట్టుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు లేనటువంటి ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం. చదివించడానికి కావాల్సిన కార్యక్రమాలు చేస్తాం. ఆయన ఆలోచనల్ని సంపూర్ణంగా అమలు చేసేటువంటి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మండలి మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సంపూర్ణంగా మేమందరం ముందుకు తీసుకొని పోతామని, ప్రగతిశీల భావాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని మాకు ఎటువంటి భేషజాలు లేవు.